దూసుకుపోతున్న మిరాయ్ హీరోయిన్. మిరాయ్ సినీ అభిమానులను ఎంతగానో మెప్పిస్తోంది. ఈ సినిమాలోని హీరో విలన్లతో పాటుగా హీరోయిన్ నటన కూడా వీక్షకులను కట్టిపడేసింది. నిజానికి హీరోయిన్ది ఇందులో సన్యాసిని పాత్ర అయినా కూడా తన బలమైన నటనతో అందరినీ కట్టిపడేస్తోంది. మెరిసే అందం, మెప్పించే నటన ఈమె సొంతం. యాక్టింగ్ పవర్ హౌస్ అన్న కితాబులు అందుకుంటోంది. అసలు ఎవరి అమ్మాయి అంటే ఈ హీరోయిన్ పేరు రితికా నాయక్. ఢిల్లీలో పెరిగిన ఒడియా అమ్మాయి. మధ్యతరగతి కుటుంబం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, ఎన్సీసీ క్యాడెట్ కూడా. చదువుకున్నప్పుడే మోడలింగు చేసింది. నటనను కెరీర్గా మలుచుకోవడానికి నిర్ణయించుకుంది. పట్టుదల, సానుకూలత రితికా బలాలు. చిన్నప్పుడు తన మాట తీరు చూసి నీకు ఇంగ్లీష్ సరిగా మాట్లాడటమే రాదు, పదాలను పలకడమూ తెలియదు అని స్నేహితులు వెక్కిరించారట. కానీ దాన్ని అవమానంగా కాకుండా విమర్శలా స్వీకరించింది రితికా. పుస్తకాలు చదువుతూ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ తన్ను తాను మలుచుకుంది. ఆ తీరుతోనే ఎన్నో మోడలింగ్ పోటీల్లో విజయం సాధించింది. మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ను గెలుచుకుంది. మిస్ దివా 2020 పోటీల్లో ఫైనలిస్టు కూడా. ఇప్పుడు నటనతోనూ అదరగొడుతోంది. తెలుగులో అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న సినిమాల్లో నటించింది. ఇక మిరాయ్లో ప్రత్యేకమైన పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. భిన్న జానర్లలో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే పాత్రలు చేయడం తన లక్ష్యమంటోంది రితికా. రాజాసాబ్ పాటల ప్రయాణం. ది రాజాసాబ్తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు హీరో ప్రభాస్. ఈ సినిమా ఈ నెల 18 నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తోంది. దాదాపు వారం పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్పై ఓ పాట చిత్రీకరించనున్నారు. దీనికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తారు. దీని తర్వాత అక్టోబర్లో గ్రీస్లో మరో షెడ్యూల్ ఉంటుంది. అక్కడే 3 పాటలు తెరకెక్కిస్తారట. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ముస్తాబవుతోంది. దీనిలో ప్రభాస్ 2 కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ చిత్ర తొలి ట్రైలర్ను వచ్చే నెల కాంతారా చాప్టర్ 1 సినిమాతో పాటుగా విడుదల చేయనున్నారు. అలాగే మొదటి గీతాన్ని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేస్తారు. ఇడ్లీ కొట్టు సిద్ధం. రాయన్, కుబేరా విజయాల తర్వాత ధనుష్ నుంచి రానున్న కొత్త చిత్రం ఇడ్లీ కొట్టు. ఇది ఆయన హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా. దీనిని నిర్మాత రామారావు చింతపల్లి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఇది దర్శకుడిగా ధనుష్కి 4వ సినిమా. ఈ చిత్ర తెలుగు హక్కుల్ని మేము దక్కించుకున్నాం. ఈ చిత్ర కథా కథనాలు అందరినీ అలరించేలా ఉంటాయి అన్నారు ఆయన. ఈ సినిమాలో నిత్యా మేనన్ కథానాయిక. ఎడారిలో సమరం. కథానాయకుడు అల్లు అర్జున్ 22వ సినిమా చకచకా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ బహుభాషా చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. గత కొన్ని నెలలుగా ముంబైలో చిత్రీకరణ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ను అబుదాబిలో లివా ఓయాసిస్ ఎడారిలో ప్రారంభిస్తోంది. అక్టోబర్ నుంచి మొదలు కానున్న ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్పై భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కుతాయి. ఈ షెడ్యూల్లో దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్తో పాటు మరో నాయిక కూడా పాలు పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సమాంతర ప్రపంచం, సైన్స్ ఫిక్షన్ అంశాలతో మిళితమయ్యే ఉండే కథతో రూపొందుతోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.